అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మార్చే శక్తి సత్తా ఎవరికి లేదని అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అడుగడుగునా అవమానించిందన్నారు. ఆయనకు భారతరత్నను కాంగ్రెస్ తిరస్కరిస్తే వీసీ సింగ్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. కీసర్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి దేశవ్యాప్తంగా జరుపుకుంటుంది. ఇంత గొప్పగా దేశంలో ఎవరి జయంతి జరగదు. ప్రపంచంలో ఎన్ని విగ్రహాలు ఉన్న నాయకుడు కూడా ఆయనే. అంబేద్కర్ గారిని కేవలం దళితులకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడని చిన్నగా చూసే ప్రయత్నం తప్పు అన్నారు. ఆయన ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలో చెప్పారు. రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇచ్చారు. 75 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా మనం కొనియాడుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు. మన పక్కన ఉన్న పాకిస్తాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది చూస్తున్నాం. 140 కోట్ల జనాభా, వివిధ కులాలు, వైవిధ్యాలు, అంతరాలు, భాషలు, సంస్కృతులు ఉన్న మనం చల్లగా ఉండడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండడానికి పునాదులు వేసిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు. కానీ 77 ఏళ్ళు అవుతుంది. రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకొని కూడా 75 సంవత్సరాలు వస్తుంది. ఇంకా ఎక్కడో పేదరికం పూర్తి స్థాయిలో పొందకపోయింది. ఎక్కడో అంబేద్కర్ గారి కాలంలో గొప్ప సామ్యమైన వ్యవస్థ ఏర్పాటు కాలేకపోయింది. ఎక్కడో అంబేద్కర్ గారు కలగలిగినటువంటి కులం లేని, మతం లేని, మనిషి గౌరవించే వ్యవస్థ కలగంలో అది కూడా ఏర్పడిపోయింది. ఇవాళ మనం దండలు వేసి జయంతి ఉత్సవాలు వర్ధన సభలు జరుపుకోవాలంటే మొక్కుబడి కాకుండా అంబేద్కర్ గారి యొక్క నిజమైన ఆలోచన ఉండాలని అది అర్థం చేసుకొని ఆచరించే ప్రయత్నం చేసినప్పుడే సంపూర్ణమైన ఫలితాలతో ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ గారికి 1990లో బీపీసీ గారి ఆధ్వర్యంలో వారి భారతరత్న గుర్తించింది. ఇవాళ మొట్టమొదటిసారిగా మోడీ గారు వచ్చిన తర్వాత వారి పోర్ట్రేట్, వారి ఫోటోలో పార్లమెంట్లో ఆవిష్కరించింది. ఢిల్లీ నగరంలో వారి పేద గొప్ప ఆడిటోరియం కట్టి ఆయన చదివిన, ఆయన పరమపదించిన, ఆయన పౌత్రాన్ని స్వీకరించిన, ఆయన శ్మశానం ఇవన్నీ కూడా వాటి గొప్ప స్థలాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుంది. అంబేద్కర్ గారు రాసిన, అందించిన రాజ్యాంగాన్ని మార్చగలిగే శక్తి సత్తా ఎవరికి లేదు, గుర్తుపెట్టుకోండి, ఎవరికి లేదు. ఇవాళ అవసరాల కోసం అప్పుడప్పుడు సవరించిన ప్రయత్నం చేస్తారు తప్ప రాజ్యాంగాన్ని మార్చగలిగే సత్తా ఎవరికి లేదు. ఇవాళ అంబేద్కర్ గారు కేవలం దళితులకు రిజర్వేషన్ ఇచ్చింది అనేటువంటి చిన్న మాట తప్పు. ఇవాళ ఈ దేశానికి ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఉండాలి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, బ్యాంకింగ్ వ్యవస్థనిచ్చి ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామిక వ్యవస్థగా వర్ధిల్లడానికి ప్రధాన కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. పక్కన పాకిస్తాన్ ఏం జరుగుతుంది, ఇటు పక్కకున్న నేపాల్ ఏం జరుగుతుంది, అటు పక్కకున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏం జరుగుతుంది, ఇటు పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఏం జరుగుతూ ఉంది, ఇంకా అటుపక్కకి ఏం జరుగుతూ చూస్తున్నాం. కానీ ఇవాళ ప్రపంచంలోనే 140 కోట్ల జనాభా కలిగి ఇన్ని కులాలు, ఇన్ని వైవిధ్యాలు, ఇన్ని అంతరాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు ఉన్నటువంటి ఈ సమాజం ఇప్పటికీ చల్లగా ఉండడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండడానికి పునాది వేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆ మహనీయుడు యొక్క ఆలోచన విధానం అంబర్పేట్ శ్రీరమణ చౌరస్తా వద్ద నిర్వహించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని వేడుకలను ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. తనకు ఎదురైన అవమానాలు భవిష్యత్ తరాలకు జరగవద్దని ఎంతో ముందు చూపుతూ రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి, స్ఫూర్తిదాత అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలోని అసమానతలను రూపమాపిన గొప్ప మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య అన్నారు. ఆయనతో పాటు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు అంబర్పేట్ ఎస్హెచ్ఓ అశోక్. ఈ కార్యక్రమంలో అనిల్, శ్రీధర్ గౌడ్, నరేందర్ పాల్గొన్నారు.
ఈరోజు భారతదేశ చరిత్రలో ఒక గొప్ప దినం. ఈరోజు మనం ఎంతో గర్వంగా 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంత్యోత్సవాలు ఎంతో గర్వంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతోమంది పేదరికులకు ఒక రకమైన స్ఫూర్తిని నింపిన గొప్ప రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంత్యోత్సవాలు జరుపుకోవటము చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్పాలంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం లేకుంటే ఈ భారతదేశంలో ఎంతోమంది ఎక్కడో ఉండిపోయేవారు. ఆ రాజ్యాంగ స్ఫూర్తితోటి భారతదేశంలో ప్రజాస్వామ్యం వెలువరిస్తుంది. అందరికీ కూడా, పేదరికం వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక గొప్ప వరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఇచ్చిపోయారు. వారికి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుపుతున్న అంబర్పేట్ మిత్రబుద్ధాన్ అందరికీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి, యువతకు, అన్ని పార్టీల నాయకులకు అందరికీ, మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళందరికీ, మా కమిషనర్ గారి తరఫున, డీసీపీ గారి తరఫున అందరికీ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు ఇదే రకంగా అంబేద్కర్ గారికి ఎంత నివాళులు అర్పిస్తే ఈ దేశం అంత ముందుకు పోతుంది, పేదరికం అనేది నిర్మూలింపబడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. కాబట్టి మీ అందరికీ నా తరఫున, డిపార్ట్మెంట్ తరఫున శుభాభినందనాలు. మరొక్కసారి అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా ఉత్సవాలు. అమర్ హై హమారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దేశంలోని అట్టడుగు వర్గాలకు కూడా మరి ప్రతి ఒక్కరితో సమాన హక్కులు కల్పించి భారతదేశం ఈ రోజు ఇంత ముందుకు సాగుతుంది అంటే అది దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ మరి జయంతిని అంబర్పేటలో నడిబొడ్డులో మరి అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషకరము. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం వస్తూ ఉంటాము. మరి అలుపెరగకుండా ప్రతి సంవత్సరం ఇంత ఘనంగా నిర్వహిస్తున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ముందుకు తీసుకుపోవాలి. ప్రజలందరూ కూడా కలిసిమెలిసి అంబేద్కర్ గారి పుట్టినరోజు మరి ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రధాన లైబ్రరీ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఓయూ అధికారులను డిమాండ్ చేశారు. ఈ మేరకు అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ అంబేద్కర్ జ్యోతిరావు పూలే రీసెర్చ్ సెంటర్ పైన విద్యార్థులకు ఫెలోషిప్లు ఇవ్వాలని కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలో చదివే పీజీ, పీహెచ్డీ విద్యార్థులకు ఉచిత మెస్ సౌకర్యం కల్పించాలన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో అందరూ పాల్గొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా విద్యార్థులను కోరారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాలలో ఆర్ట్స్ కళాశాల ముందు జ్యోతిరావు పూలే మరియు అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉస్మానియా విద్యార్థులు ఎవరైనా కూడా ఈరోజు ఉస్మానియా సిటీలో మనము ఇక్కడ చదువుతున్నామంటే దానికి ముఖ్య కారణము జ్యోతిరావు పూలే, అంబేద్కర్ వాళ్ళ చరిత్రను వారి అడుగుజాడల్లో మనం నడవాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉస్మానియా సిటీ 100 సంవత్సరాల ఉస్మానియా సిటీలో మన మెయిన్ లైబ్రరీకి అంబేద్కర్ విగ్రహం పెట్టారు. విగ్రహం పేరు అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. అక్కడ ఒక విగ్రహం అంబేద్కర్ అండ్ పూలే విగ్రహం మనం నిర్మించాలనే సందర్భంగా ఉస్మానియా అధికారులకు మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓయూజేఎస్గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా మన అంబేద్కర్ రీసెర్చ్ సెంటర్ ఉంది, మన పూలే రీసెర్చ్ సెంటర్ ఉంది. దాని పేరు మీద విద్యార్థులకు కంపల్సరీ పీహెచ్డీ చదువుతున్న విద్యార్థులకు అందరికీ ఫెలోషిప్ ఇవ్వాలనే సందర్భంగా ఓయూ అధికారులకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా యూనివర్సిటీలకు ఇంతకుముందు మనకు తక్కువ ఫీజుకి అయిపోయింది, పీజీ కావచ్చు, బీటెక్ కావచ్చు. విద్యార్థులకు ఒక ఫీజు ఒక బయట హాస్టల్లో తింటే ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజుగా ఉంటుంది. అది ఈ యూనివర్సిటీ కానీ ప్రభుత్వం కానీ దాని విద్యార్థి మీద, స్టూడెంట్ మీద భారం పడకుండా దాన్ని ఫీజు తక్కువించాలి, లేదంటే స్కాలర్షిప్ కూడా ఎక్కువ ఇవ్వాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అందరికీ నేను శుభాకాంక్షలు తెలిపిస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థులు. అంబేద్కర్ జయంతి రోజే ఉస్మానియా యూనివర్సిటీలో గ్రూప్ 1 అభ్యర్థులు నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ ఆధ్వర్యంలో
ప్లకార్డులు పట్టుకొని మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోతీలాల్ నాయక్ మాట్లాడుతూ జీవో నెంబర్ 55తో ఉన్న నోటిఫికేషన్ జీవో నెంబర్ 29తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మళ్ళీ తర్వాత నోటిఫికేషన్లు జీవో నెంబర్ 55తో ఎందుకు ఇస్తున్నారని టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలని కోరారు. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాస్తే 21,103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18-19 సెంటర్లలో 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని అన్నారు. నంబర్ 55 ఎందుకు ఇస్తున్నారనేది యావత్ తెలంగాణ సమాజానికి టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి, ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి. ఇది ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, మీరు జీఆర్ఎల్ ప్రకటించిన ప్రకారంగా 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? 21,093 మంది మెయిన్స్ రాస్తే జీఆర్ఎల్ ప్రకారంగా 21,103 మంది దాని ప్రకారం చూసుకున్న 10 మంది ఎక్స్ట్రా ఎట్లా వచ్చినారు? అలాగే మీరు వెబ్ నోట్ లో ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తీస్తున్నారు? మీరు 18-19 సెంటర్లలో 74 మంది ఎట్లా సెలెక్ట్ అయినారు? అలాగే తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కేవలం పట్టుమని 10 మంది కూడా రాలేదు. వాళ్ళు ఎట్లా ఆ రకంగా ఎంత తక్కువ మంది ఎట్లా వస్తారు? అలాగే మీరు ఉర్దూ మీడియం రాసినటువంటి 9 మంది ఎగ్జామ్ రాస్తే 7 మందికి 450+ మార్క్స్ ఎట్లా వచ్చినాయి? దాని ప్రకారం కూడా వాళ్ళు ఎవరు రాసినారు, ఎట్లా వచ్చినారు అనేది కూడా బయట పెట్టాలి. అలాగే తెలుగు మీడియం అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్, అలాగే 31,483 మంది ఏదైతే ప్రిలిమ్స్ హాల్ టికెట్స్ వాళ్ళు ఏదైతే క్వాలిఫై అయినారో ఆ డేటా కూడా మీరు బయట పెట్టాలి. హాల్ టికెట్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ రాసిన అభ్యర్థుల యొక్క హాల్ టికెట్స్ అన్ని కూడా బయట పెట్టాలి. అలాగే మీరు గ్రూప్ 1 నోటిఫికేషన్ లో 654 మంది సేమ్ మార్క్స్ వచ్చినాయి. మరి మా మెయిన్స్ రాసినటువంటి వాళ్ళకు 654 మందికి సేమ్ మార్క్స్ ఎట్లా వచ్చినాయి, వాళ్ళ హాల్ టికెట్స్ ఎట్లా వచ్చినాయి, ఆ హాల్ టికెట్స్ తో సహా మీరు బయట పెట్టాలి. ఈ డిమాండ్ల మీద ఇవి అన్ని కూడా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ ఎవిడెన్స్ తో ప్రభుత్వం మా ముందుల తక్షణంగా మాకు వివరణ ఇవ్వాలి, టీజీపీఎస్సీ వివరణ ఇవ్వాలి. అలాగే మీరు గ్రూప్ 1 ఇష్యూ మీద ప్రశ్నించినటువంటి అశోక్ సార్ మీద కేసు ఎందుకు వేసినారు? అలాగే రాకేష్ రెడ్డి గారి మీద కూడా మీరు లీగల్ నోటీస్ ఎట్లా వేసినారు? పరువు నష్టం దావా ఎట్లా వేస్తున్నారు? రేపటి రోజున నిరుద్యోగుల మిత్రులందరూ కూడా వేల మందితో మీరు ఇవి ఏవైతే పాయింట్స్ రైజ్ చేసినామో అవే పాయింట్స్ మళ్లీ రైజ్ చేస్తాం. మరి అందరి మీద మీరు ఇదే కేసులు వేస్తారా అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీరు కనుక మళ్లీ ఇదే ప్రాసెస్ లో కంటిన్యూ చేసుకుంటూ పోతే మాత్రం మా యొక్క ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం. దీంట్లో ఎవరెవరు బడాబాబులు ఉన్నారో, ఏ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయినారో, ఏ సంఘాల నాయకులు ఇన్వాల్వ్ అయినారో, వీళ్ళు ఏ నాయకుల యొక్క వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా దీంట్లో లిస్ట్ వచ్చినారో రేపు లిస్ట్ వచ్చిన తర్వాత కూడా మేము అది త్వరలో 4-5 రోజుల్లో కూడా మేము అది కూడా మేము బయట పెడతాం. మేము జెన్యూన్ గా అడుగుతున్నటువంటి డిమాండ్స్ ని మీరు వివరణ ఇవ్వమనే అడుగుతున్నాం. మేము ఎలాంటి అలిగేషన్స్ ఇవ్వట్లేదు. మాకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసే మీరు ఫర్దర్ గా ఈ యొక్క నోటిఫికేషన్ మీద మీరు ముందు పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అల్వాల్ వెంకటాపురంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటాపురంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వ్యక్తిగా కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత శక్తిగా మనందరికీ ఆదర్శనీయులన్నారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా జిల్లా స్థాయి అధికారిక కార్యక్రమాన్ని అల్వాలో నిర్వహించుకోవడం, దానికి తను అధ్యక్షత వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలని ఉద్దేశంతోనే ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా షెడ్యూల్స్ కులాల అభివృద్ధి శాఖ అధికారి వినోద్ కుమార్ కోరారు. అర్హులందరికీ సమాచారం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఒక ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఏ విధంగా ముందుకెళ్లాలా అనేది ఇక్కడున్న సంఘాలకు, యువకులకు తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా ఎన్ని స్కీమ్స్ ఏ విధంగా గవర్నమెంట్ పనిచేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ గిరి గారిని, చరణ్ గిరిని డివిఎంసీ మెంబర్గా ఇవాళ మనం చేసుకోవడం మల్కాజ్గిరికి ఇవాళ ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.
అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పెద్దలకు ఇవాళ అవార్డులు రావడం, వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తూ అట్టడుగు స్థాయి ప్రజలని పైకి తీసుకొస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా ఇవాళ దళిత రత్న అవార్డు ఇవాళ ప్రదానం చేసి వాళ్ళని కూడా గౌరవించుకోవడం జరిగింది. ఇవాళ నిజంగా నాకైతే ఒక మరపురాని రోజు అని చెప్పుకోవచ్చు. ఇవాళ నా యొక్క నియోజకవర్గంలో ఇట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని అఫీషియల్ గా చేసుకోవడము, దానికి సభాధ్యక్షుడిగా ఉండడం, మా కార్పొరేటర్లు మా లీడర్లు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం నిజంగా నాకు నేను మర్చిపోలేని రోజు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ మన వెంకటాపూర్ ఆల్వాలు దగ్గర నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన పట్టం మహేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ గారు, అట్లాగే సభాధ్యక్షులు మన గౌరవ ఎమ్మెల్యే గారు రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. అట్లాగే డీసీపీ కోటిరెడ్డి గారు, మిగతా జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి, అట్లాగే ఇక్కడ ఉన్న కార్పొరేటర్ అందరూ కూడా ఇక్కడ ఈ సమావేశానికి ఇచ్చేశారు. దీన్ని గౌరవ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకున్నాం. వారి యొక్క ఆశయాలు అనుగుణంగా కులరహిత సమాజాన్ని నిర్మించుకోవడానికి గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని కులాంతర వివాహాలకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో. అట్లాగే మిగతా ఎస్సీ వెల్ఫేర్ వాటికి సంబంధించిన స్కీమ్స్ కూడా ఏ విధంగా నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా ప్రభుత్వం నిర్వహించబోతున్న రాజీవ్ యువ వికాసం దాన్ని కూడా అప్లై చేసుకోవడానికి ఈరోజే చివరి తేదీ ఉన్నది కనుక అది కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. కూడా ఏంటంటే 50,000 నుంచి 4 లక్షల వరకు వివిధ సబ్సిడీలతో అప్లై చేసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని మాకు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకేసారి మేము అడగడంతో ఇక్కడ నిర్వహించడానికి వాళ్ళు సహకరించారు. అట్లాగే ఇక్కడ ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారో వాళ్ళందరికీ కూడా భోజన కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారానే కల్పించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని సంస్థలో 3.5 ఏళ్లుగా వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లుగా టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన అన్నారు. టీజీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవాలను హైదరాబాద్లోని కళాభవన్లో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం వీసీ సజ్జనార్ మాట్లాడుతూ కులం, మతం, లింగ భేదం లేకుండా ప్రజలందరికీ సమాన అవకాశాలు ఉండాలని అంబేద్కర్ పోరాడారని కొనియాడారు. బలహీన వర్గాలకు చిరస్థాయిలో నిలిచిపోయే వ్యక్తి అంబేద్కర్ అని, ఆయన ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి అని కీర్తించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఇటీవల 3,038 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణను ఈ నియామకాల్లో సంస్థ అమలు చేస్తుందని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ అంశాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి యాజమాన్యం తీసుకెళ్లిందని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని అన్నారు. రోజు టీజీఎస్ఆర్టీసీ అనేక సంస్కరణని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రిజర్వేషన్స్ కావచ్చు, మన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రమోషన్లు పాటించడం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు జరగబోయే నియామకాల్లో కూడా మనము రిజర్వేషన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనం ఈరోజు గత 3.5 సంవత్సరాల నుంచి బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈరోజు ఒక ప్రగతి పాఠంలో మన టీజీఎస్ఆర్టీసీ ఉందని చెప్పడం నాకు చాలా సంతోషంగా, గౌరవంగా కూడా ఉంది. ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా, మన సిబ్బంది అందరూ కూడా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ కృషి వల్లనే ఈరోజు సంస్థ బాగా అభివృద్ధి చెందిందని చెప్పడం నాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈడీ ఇంజనీరింగ్ వెంకన్న, అదేవిధంగా మన ఆర్ఎం రంగారెడ్డి, శ్రీలత, అదేవిధంగా మన డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంస్ అందరూ కూడా యాజమాన్యతను కూడా
పేరుగా అభినందన చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే రోజు ఇప్పుడు మనము ఈరోజు చాలా ఒక మంచి డిసిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అంతకుముందు మనము రీజనల్ మేనేజర్స్ దగ్గర పిఓ కండక్ట్ చేసే మీటింగ్స్ ఇప్పుడు డైరెక్ట్లీ రీజనల్ మేనేజర్స్ దగ్గర మీటింగ్ కండక్ట్ అయిపోతున్నాం. అదేవిధంగా డిఎంస్ దగ్గర కూడా డైరెక్ట్లీ రీప్రజెంటేషన్స్ ఒక లైసెన్స్ ఆఫీసర్స్ ద్వారా కూడా వాళ్ళు ఒక కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా పెట్టుకోవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మనము చాలా రిఫార్మ్స్ కూడా ఆయన స్ఫూర్తితోనే అయిందని చెప్పడం నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. పటాన్చెరు శాసనసభ్యులు గుడ మహిపాల్ రెడ్డి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతిని పటంచెరు పట్టణంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం అనేది పటంచెరువే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం అంతా ఇట ఆ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ వారి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది ఆషామాషి మాట కాదు, ఇది ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మారుమూల ప్రాంతంలో బీద కుటుంబంలో పుట్టి ఈరోజు రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రాసినటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలను బట్టి ఈరోజు రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ముందుకు తీసుకుపోయే ఎడ్యుకేషన్లో కానీ, జాబులలో కానీ, లీడర్షిప్లో కానీ ప్రతి విషయంలో గిట ఈరోజు బాబాసాహెబ్ పొందుపరిచిన అంశాలనే ముందు పెట్టుకొని తెలంగాణ రావడానికి కారణం గిట బాబాసాహెబ్ పొందుపరిచిన అంశమే. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం అంతా బాబాసాహెబ్ గారి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు, పుట్టినరోజు వేడుకలు. వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనమందరము అటువంటి మహనీయులను స్మరించుకుంటూ మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి మీ అందరితో కోరుతూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పటాన్చెరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పటాన్చెరు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఎస్సీఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్, నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు మెట్టు శ్రీధర్లు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం అందరూ కృషి చేయాలని, రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలని, రాజ్యాధికార దిశగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ఐక్యంగా పోరాడాలని, ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకోకుండా సరైన వ్యక్తులను ఎన్నుకొని అభివృద్ధి పదంలో నడవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాకుల సంఘాల ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వ్యక్తుల కోసం ఆయన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి మరి రాజ్యాంగ రచన చేసి అనేక పుస్తకాలు చదివి ఈ ప్రజలకు ఎట్లాంటి రాజ్యాంగాన్ని అందించాలి, ఎట్లాంటి చట్టాలు చేస్తే ఈ ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎట్లాంటి చట్టాలు చేస్తే నా జాతి ప్రజలు బాగుపడతారని చెప్పి ఆయన మరి తన జీవితాన్ని మొత్తం ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేయడం జరిగింది. మరి అటువంటి మహానుభావులను మనం ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు కొనసాగాలి. మరి ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, నా జాతి ప్రజలకు నేను కత్తిని చేతికి ఇయ్యలేదు, ఓటు అనే ఆయుధాన్ని చేతికిచ్చిన. మరి ఆ ఓటు అనే ఆయుధంతో వాళ్ళు పోరాడి రాజులవుతారా, దాన్ని అమ్ముకొని బానిసలవుతారా,
మీరే తేల్చుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి అలా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఓటును అమ్ముకొని బానిసలుగా మారే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మనం చైతన్యం పొంది మరి ఒక సత్తన్నలాగా ఒక ఎమ్మెల్యే కావాలి, మరి కుమార్ బాబాయ్ లాగా ఒక కార్పొరేటర్ కావాలి. భవిష్యత్తులో ఈ రాజ్యాధికారాన్ని చేతబట్టి మన ప్రజలకు ఏ చట్టాలైతే అవసరం ఉన్నాయో, మన ప్రజలకు ఏ పథకాలైతే అవసరం ఉన్నాయో, ఏ విధంగా చేస్తే మన ప్రజలు ముందుకు సాగి చదువుకొని మరి పెద్ద ఉద్యోగాలు చేసి రాజకీయంగా ముందుకు సాగుతారో ఆలోచించి అటువంటి నిర్ణయాలను అసెంబ్లీలో పార్లమెంట్లో మనమే కూర్చొని మన కోసం చట్టాలు చేసుకునే రోజు వచ్చిన నాడే ఈ బడుగు బలహీన వర్గాల జాతులు బాగుపడి అంబేద్కర్ గారి ఆశయాలు సిద్ధాంతాలు వర్ధిల్లుతాయి. కాబట్టి ఆ విధంగా మన ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి మీ అందరికీ తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అభివందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.